వెంకటకృష్ణ రా ఒకసారి ఏంది మురుగుతున్నావు? జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని, ఆ చేదు జ్ఞాపకాలు, ఆ మరకలు ఇంకా అలాగే ఉన్నాయా లేదా, ప్రజలు ఏమన్నా మర్చిపోతున్నారా అనేది కూడా ఒక కీలకమైన అంశమే. బహుశా అది మర్చిపోకుండా ఉండడం కోసం, ప్రజలకి పదే పదే గుర్తు చేయడం కోసం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు పదే పదే గుర్తు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. గుర్తు చేయడం కాదు వెంకటకృష్ణ, భయాందోళనకు గురవుతున్నాం అంటారు దాన్ని. మీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ భయాందోళనలకు గురైతే ఎలా ఉంటుందో అలా జరుగుతూ ఉంది ఇప్పుడు. దీనికి కారణం ఏంటంటే, ఒకవైపు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మితిమీరిన భూ కబ్జాలు, ఇంకోవైపు చూస్తే మద్యం సిండికేట్, మైనింగ్ సిండికేట్, శాంతి భద్రతలు లోపించడం, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఆడపిల్లలకి మీరు పొడిచినటువంటి వెన్ను పోటు, ఇంకోవైపు వెచ్చలవిడిగా సరఫరా అవుతున్నటువంటి మద్యం, గంజాయి రవాణా, ఇక ఆరోగ్యశ్రీని అటకెక్కించడం, ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పేక నొక్కేయడం, ఇక ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడం, వాళ్ళకి నిరుద్యోగ భృతి కొట్టడం, ఉపాధి లేకపోవడం, ప్రజాప్రతినిధులే వెచ్చలవిడిగా దోపిడీ చేసుకోవడం, ఇంకోవైపు ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా, ఆ రంగం ఈ రంగం అని లేకుండా రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా అవినీతి మయమైపోవడం, ఇంకా అప్పుల కుప్పగా రాష్ట్రం మారడం, వెరసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ఈ కూటమి మీద వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆ వ్యతిరేకత 2029 ఎన్నికలకి ఏ స్థాయికి వెళ్తుంది, కూటమిని ఎంత అధపాతాలకు తొక్కేస్తుంది అని ఒక భయాందోళనకు గురై ఇప్పటి నుంచే మళ్ళీ విషయం చెప్పడం స్టార్ట్ చేసింది. ఎప్పటి నుంచే మళ్ళీ తప్పుడు ప్రచారానికి తరలేపారు. ఆ తప్పుడు ప్రచారం ప్రజలు ఒకసారి నమ్ముతారు, 2024లో నమ్మారు. మరి అదే తప్పుడు ప్రచారాన్ని 2029కి కూడా నమ్ముతారు అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ మూర్ఖత్వం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో మీరేం చేశారు అనేది బేరీజ్ అవుతుంది కనిపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం నింపితే అది బేరీజ్ కాదు వెంకటకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు. మొన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడినా, లేకపోతే అంతకు ముందు మాట్లాడినా, ఆ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా కూడా మళ్ళీ అమరావతి మీద విషం చిమ్మే కార్యక్రమమే చేశారు. అమరావతి అనే సెంటిమెంట్ తప్పిస్తే మీరు ఈ రాష్ట్రంలో 19 నెలల్లో పీకిందేంది? ఏం పీకలేదు కాబట్టి రాష్ట్రం ఎటుపోయినా సరే అమరావతి అనే సెంటిమెంట్ రగులుతూ కూర్చుంటారు. అంతే తప్పిస్తే రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మీరు ఇక అమరావతి మీద మేము విషయం కక్కడం ఏంటి వెంకటకృష్ణ? సిగ్గుండే మాట్లాడుతున్నావా? జర్నలిజం చేస్తా ఉన్నావా? అమరావతి ప్రాంతంలో 170,000 ఎకరాలు భూమి అమరావతి పేరుతో లాక్కుంటా ఉంటే ఆహో ఓహో అంటావు. ప్రశ్నించాల్సినటువంటి జర్నలిస్టువి బ్రోకరేజం చేస్తూ ఉంటావు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా ఎప్పటి ముప్పటిగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తా ఉంటే, రాష్ట్రం మీద అప్పుల గుదిబండి వేస్తా ఉంటే ఆహో ఓహో అంటా ఉంటావు. నువ్వు జర్నలిస్ట్గా ప్రశ్నించావు, బ్రోకరేజం చేస్తూ ఉంటావు. అమరావతి ప్రాంతంలో ఏదైతే నిర్మాణాల పేరుతో విచ్చలవిడి అవినీతి చేస్తూ తెలుగు తమ్ముళ్ళు దోచుకు తింటా ఉంటే, చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ కమిషన్ల రూపంలో పంది కుక్కుల్లా అమరావతి డబ్బును తింటూ ఉన్నా ప్రశ్నించాల్సింది ఆహో ఓహో అని బాకాలు వస్తావు బ్రోకరిలా. జర్నలిస్ట్లా మాత్రం పనిచేయవుగా. ఇక చూసుకుంటే అమరావతి ప్రాంతంలో మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి మహాప్రభు అని చెప్పేసి రైతులు అల్లాడిపోతా ఉంటే, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, రైతులు ఆనందంగా ఇస్తున్నారు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఇస్తున్నారు. మరి అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఇస్తే రామారావు ఎందుకు చనిపోయారు? అదేవిధంగా ప్రతిరోజు ఒక రామారావు లాంటి వ్యక్తి బయటకు వచ్చి సిఆర్డీఏ భవనాల చుట్టూ చెప్పులు అరిగేలా ఎందుకు తిరుగుతూ ఉన్నారు? దాని గురించి అడగవు. ఎందుకంటే నువ్వు జర్నలిస్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి బ్రోకరేజం చేసే ఒక బ్రోకరు కాబట్టి, నువ్వు జర్నలిజం చేయవు కాబట్టి మేము విషయం చెబుతున్నా ఉంటా. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి భూ దోపిడీకి వ్యతిరేకం, అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి విచ్చలవిడి అప్పులకు వ్యతిరేకం, అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి విచ్చలవిడి అవినీతికి, అదేవిధంగా దోపిడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. దాన్ని ప్రశ్నిస్తే అమరావతి మీద విషయం చెబుతా ఉంటున్నారా? అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విష బీజాలు నాటి దాన్ని కాస్త దోచుకు తింటుంది, పంది కుక్కులా తింటుంది. మీరు నిజంగా రాష్ట్రానికి పట్టిన విష నాగులు మీరైతే మమ్మల్ని అనొచ్చు వెంకటకృష్ణ? తప్పు కదా ఇది. బ్రోకరేజం చేస్తే ఇట్లాంటి మాటలు వస్తాయి, జర్నలిజం చేస్తే ఇట్లాంటి మాటలు రా వెంకటకృష్ణ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారిని కూడా స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధి అంటే రాష్ట్రంలోని 3 ప్రాంతాలని అభివృద్ధి పరంగా సమంగా తీసుకెళ్తాం, వెనుకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పరంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రయారిటీస్ని తీసుకుంటూ లోకేష్ ని స్పెసిఫిక్ గా పెంచాలి. భజన
చెక్క భజన, చెడతల భజన. నిజంగా ఈ మాటలు వింటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే నమ్మట్ల. నువ్వు మాట్లాడే మాటలు, లోకేష్ గురించి నువ్వు చెప్పే మాటలు తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులే నమ్మట్ల. వాళ్ళ పోస్టులు చూస్తే అర్థమైంది లోకేష్ ఎంత డబ్బా మాటలు. లోకేష్ని మీరు ఎందుకు ఎంత ఎలివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు? ఏమీ చేయకుండానే ఆయన శాఖ ఆయన వెలగబెట్టలేకున్నాడు. ఆయన శాఖ చెందినటువంటి విద్యాశాఖలో 19 లక్షల మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్. కేవలం ప్రభుత్వ బడుల్లో 9 లక్షల మంది వరకు పిల్లలు డ్రాప్ అవుట్స్. ఆ శాఖలో ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితి లేక ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతా ఉన్నటువంటి వ్యక్తి గురించి మీరు ఈరోజు భజన చేస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందా? వెనుకబడిన ప్రాంతాల గురించి లోకేష్ ఆలోచిస్తున్నాడా? అదే వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచిస్తే రాయలసీమ లిఫ్ట్ని రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టేవాళ్ళు కాదు. అదే వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచిస్తే లా యూనివర్సిటీని తీసుకెళ్లి ఆడబెట్టుకునేవాళ్ళు కాదు. అదే వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచిస్తుంటే ఎయిమ్స్ని తీసుకెళ్లి ఆడబెట్టుకునేవాళ్ళు కాదు. అదే వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచిస్తుంటే విశాఖపట్నంలో పెడతా అన్నటువంటి రాజధాని తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకునేవాళ్ళు కాదు. అదే వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచించుంటే అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి డబ్బులు కేటాయించేవాళ్ళు కానీ ఇక్కడికి 50,000 కోట్లు అప్పు తెచ్చుకునేవాళ్ళు కాదు. రాష్ట్రం మొత్తాన్ని గాలికి వదిలేసి, పరిపాలన గాలికి వదిలేసి అమరావతి అనే ఒక సెంటిమెంట్ రగిల్చి అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయల డబ్బును అప్పు తీసుకొచ్చి వాటిని ఎలా దోచుకు తినాలా అని చెప్పేసి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తుంటే రాష్ట్రం మొత్తం కూడా సర్వతాముఖ అభివృద్ధి చేయడం కోసం ఏదైతే లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఆయన మాటలు, ఆయనేమో ఒకవైపు నేను ఇస్తా నా ఇష్టం అని చెప్పేసి ఉత్తర కొరియాకి చెందినటువంటి కిమ్ లాగా మాట్లాడతాడు. నువ్వు మాత్రం ఆయన్ని ఆహో స్పెసిఫిక్గా పొగడాలి అని చెప్పేసి భజన చేస్తున్నావు అంటే నువ్వు జర్నలిస్టువా లేకపోతే నారావారి కుటుంబానికి భజన బృందంగా పనిచేస్తున్నటువంటి ఒక బ్రోకర్వా అనేది నువ్వే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.